గురి చేసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ పెళ్లి పేరుతో ఎంతో హింసించిందని, తన 5 ఏళ్ల పాటు నరకం చూపించిందని, తను ఆత్మహత్యాయత్నం చేసుకున్న స్థాయి వరకు తీసుకెళ్లిందని ఆమె వాపోయింది. తన తల్లి కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, ఆమెకు ఒకవేళ తనకు కానీ తన పిల్లలకు కానీ ఎటువంటి హాని జరిగిన ఆ తల్లి కూతురులేదే బాధ్యత అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ బాధితురాలకి ఎంతో మంది మగవాళ్లతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆమె చెప్పింది. ఇవన్నీ విషయాలు తెలిసి జానీ మాస్టర్ ఆమెను దూరం పెట్టారని, దీంతో కక్షగట్టిన బాధితురాలు ఆమెపై లైంగిక దాడి చేసినట్లుగా తప్పుడు కేసు పెట్టిందని, ఇవన్నిటిపై విచారణ చేయాలంటూ ఆమె ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కోరింది. తనకు ఇవన్నిటిని విచారించి తనకు న్యాయం చేయాలంటూ ఆమె చెప్పుకొచ్చింది. మరోవైపు జానీ మాస్టర్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు కోర్టుకు ఆయనను తరలించనున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలను వెల్లడించారు. బాధితురాలే తనను వేధించినట్లు ఆయన చెప్పారు. ఆమె టాలెంట్ చూసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తే ఆమె మాత్రం పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడికి గురి చేసిందని, ఎన్నో ఇబ్బందులకు పెట్టినట్లు ఆయన చెప్పాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆమెతో మాట్లాడారని, అయినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన వెల్లడించాడు. అయితే ఎవరో తన ఎదుగుదలను చూసి ఈ కేసులో ఇరికించారని, తను ఎటువంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అటు ఈ విచారణ సందర్భంగా పోలీసులు ఎటువంటి